రాజకుమారులు. క్షత్రపుర రాజు సుధన్వుడు చిన్నతనంలో నానా దేశాలు సంచరించి ప్రపంచం ఎంతో చూసినవాడు. అతనితో పాటు శ్రీపుత్రుడు అనే మరొక రాజకుమారుడు కూడా ప్రపంచ పర్యటన చేశాడు. ఇద్దరూ కవల పిల్లల్లాగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతటి బలశాలులతో పోరాటం వచ్చినా జయిస్తూ వీర విహారం చేసి యుక్త వయస్కులు కాగానే వివాహాలు చేసుకుని ఎవరి దారిన వారు తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయి కాలక్రమాన రాజ్యాభిషేకాలు చేసుకుని పాలకులైనారు. శ్రీపుత్రుడి రాజ్యం ఛత్రపురానికి అనేక వందల యోజనాల దూరాన ఎక్కడో ఉంది. ఛత్రపుర రాజుకు చాలా కాలం పిల్లలు పుట్టలేదు. ఆయన ఒకసారి వేటకు పోయినప్పుడు ఒక బోయవాడు కనిపించి ఆయన చెయ్యి చూసి, రాజా, నీకు ఒక చేప ప్రభావం వల్ల ఒక కొడుకు పుడతాడు, కానీ నువ్వు మటుకు 3 కొడుకులను సాకుతావు అని చెప్పాడు. సుధన్వుడికి వాడన్నది అర్థం కాలేదు. అయినా వాడి మాటలను ఆయన పట్టించుకోనూ లేదు. అయితే ఆ మాట అక్షరాలా నిజమైంది. రాజు వేట నుంచి తిరిగి వచ్చే లోపల రాజుగారి జాలర్లు ఒక పంచరంగుల చేపను తెచ్చి అంతఃపురంలో ఇచ్చారు. ఆ చేప అపూర్వంగా ఉండడం చేత వంటలక్క దాన్ని వండి రాణిగారికి పెట్టే ముందు తాను రుచి చూసింది. చేప చాలా రుచిగా ఉంది. వంటలక్క మరికొంచెం తిని రాణిగారికి వడ్డించింది. రాణి కూడా దాన్ని పూర్తిగా తినక కొంత వదిలేసింది. రాణిగారు వదిలేసిన దాన్ని రాణిగారి పరిచారిక తినేసింది. ఆ చేపను తిన్న రాణి, వంటలక్క, దాసి కూడా గర్భవతులై 10 మాసాల అనంతరం ఒకే రోజున మగపిల్లలను ప్రసవించారు. 3కి ఒకేసారి మగపిల్లలు పుట్టడమే అబ్బురం అనుకుంటే ఆ 3 ఒకే రూపు కలిగి ఉండడం మరింత అద్భుతమనిపించింది. రాజు తన కళ్ళతో చూస్తేనే గాని నమ్మనని 3 పిల్లలను తెప్పించాడు. ఆ సమయంలో పిల్లలు తారుమారైపోయారు. ఇప్పుడు వీళ్ళని నమ్మకంగా వేరు చెయ్యటం సాధ్యం కాదు. 3 ఒకే అచ్చులో పోసినట్టున్నారు కనుక అందరినీ నా పిల్లలుగానే పెంచుతాను. 3కి 3 రంగుల బట్టలు మాత్రం వెయ్యండి అని రాజు ఉత్తరవిచ్చాడు. పిల్లలకు ధీరుడు, వీరుడు, సూర్యుడు అని పేర్లు పెట్టారు. వాళ్ళు 3 యుక్త వయస్కులయ్యాక సుధన్వుడు వారిని పిలిచి, మీలో ఒకరు నా అనంతరం సింహాసనం మీద కూర్చుంటారు. మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలియాలి. మీరు మన అశ్వశాలకు వెళ్ళి మీకు నచ్చిన గుర్రాలను తీసుకుని దేశాలు తిరిగి నేనెన్నడూ చూడండి ఏదన్నా పట్టుకురండి, వెళ్ళండి అన్నాడు. రాజకుమారులు 3 కూడబలుక్కున్నారు. ధీరుడికి, వీరుడికి రాజు కోరింది ఏమీ బాగాలేదు. ఎందుకు ఈయన మన్ని ఇలా తరిమేస్తున్నాడు అని వాళ్ళు విసుక్కున్నారు. ఆయన చెప్పింది అసంగతం కాదే, కాస్త ప్రపంచజ్ఞానం సంపాదించడం మనకే మంచిది అన్నాడు సూర్యుడు. వాళ్ళు 3 మంచి గుర్రాలను ఎన్నుకుని వాటి మీద చాలా రోజులు ప్రయాణం చేసి ఒక వింత తోపు చేరారు. అందులో ఒక నేరేడు చెట్టున వెండి రంగు గల కాయలున్నాయి. ధీరుడు చప్పున కొన్ని కాయలు కోసి, నాన్నగారు ఇలాంటి కాయలను చూసి ఉండరు, వీటిని తీసుకుపోయి ఆయనకు చూపి యువరాజుగా అభిషేకం పొందుతాను అంటూ తన గుర్రాన్ని ఎక్కి వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ఆపాటి ఆలోచన తనకు తట్టనందుకు వీరుడు చాలా నొచ్చుకుని, అయినా ముందు ముందు ఇంకా గొప్ప వింతలు కనపడవచ్చును అనుకుని ముందుకే వెళ్ళాడు. సూర్యుడు కూడా అతనితో పాటే వెళ్ళాడు. కొన్ని రోజులకు వారు మరొక వింత తోపు చేరుకున్నారు. అక్కడ ఒక చెట్టున బంగారు రంగు గల వెలగకాయలున్నాయి. వీరుడు కొన్ని వెలక్కాయలు కోసుకుని, నాన్నగారు ఈ వింతను ఎన్నడూ చూసి ఉండరు, వెండి నేరేడు పళ్ళ కన్నా ఇవి వింతగా ఉన్నాయి, నేను తప్పక రాజునవుతాను అని చెప్పి వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత సూర్యుడు ఒక్కడే ముందుకు సాగాడు. అతను చాలా కాలం ప్రయాణించి ఒక విచిత్రమైన చిట్టడివి చేరుకున్నాడు. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి పొద, ప్రతి దుబ్బు మణులతో చేసినట్టుగా ఉండి ఎండలో రకరకాల రంగులీనుతున్నది. ఈ చిట్టడివి నట్ట నడుమ ఒక బంగారు భవంతి ఉంది. దాని గోడల నిండా వజ్రాలు తాపడం చేసి ఉన్నాయి. భవంతి ముందు ఒక భీకరమైన ముసలిది కూర్చుని ఉంది. ఆమె చేతిలో ధగధగ మెరుస్తున్న ఒక పెద్ద కత్తి ఉంది. సూర్యుడు ఆమె తల తిప్పి తానున్న వైపు చూసేలోగా పొదల మాటున దాక్కున్నాడు. ఇటువంటి రత్నాల అడవి తన తండ్రి చూసి ఉండడనే అతనికి తోచింది. ఒక చిన్న రెమ్మగాని కొమ్మగాని
తుంపుకుని పోదామని అతను తన సమీపంలో ఉన్న పొద మీద చెయ్యి వేసేసరికి ఆ పొద బాధతో మూలిగింది. కనీసం దుబ్బు నుంచి గడ్డి పరక అయినా కోసుకుందామనుకున్నాడు. కాని ఆ దుబ్బు బలహీనంగా, నన్ను తెంపక సూరా, ఇంటికి వెళ్ళు, ఇక్కడ చూసినదేది ఎవరికీ చెప్పకు, నీ తండ్రి దేశ సంచారం చేసినప్పుడు ధరించిన దుస్తులు, కత్తి తీసుకుని ఆయన ఎక్కిన గుర్రం మీద మళ్ళీరా, నీకు మేలు కలుగుతుంది అన్నది. సూర్యుడు ఆ మాటల్లో విశ్వాసం ఉంచి భయంకరమైన ముసలిదాని కంటపడకుండా చిట్టడవి నుంచి బయటపడి తన గుర్రం మీద ఇంటిదారి పట్టాడు. ఈ లోపల ధీరుడు ఇంటికి తిరిగి వచ్చి వెండి నేరేడు పళ్ళు రాజుకు చూపించి, ప్రపంచంలోకెల్లా వింత అయినవి తెచ్చాను అన్నాడు. నువ్వు ఎంతో దూరం వెళ్ళలేదురా బాబూ. ఈ వెండి నేరేడు పళ్ళ చెట్టు మన రాజ్యం సరిహద్దు దాటి కొద్ది దూరంలోనే కదా ఉంది. నా చిన్నతనంలో నేను, నా స్నేహితుడు ప్రతి ఉదయము ఈ చెట్టుగల తోపుకు షికారు వెళ్ళి వచ్చేవాళ్లం అన్నాడు రాజు. ఈ మాట విని ధీరుడు హతాశుడయ్యాడు. వీరుడు తెచ్చిన బంగారు వెలగపండు చూసి కూడా రాజు ఆశ్చర్యపడలేదు. ప్రపంచం చూసి రమ్మని పంపితే ఇంత కొద్ది దూరం వెళ్ళి తిరిగి వచ్చావే. ఒకప్పుడు నేను, నా స్నేహితుడు ప్రతి సాయంకాలము ఈ చెట్టు వద్దకు షికారు వెళ్ళి వచ్చేవాళ్లం అన్నాడాయన. దాంతో వీరుడి ఆశలన్నీ నీరు కారిపోయాయి. అంతేకాదు, తమకన్నా దూరం వెళ్లిన సూర్యుడు ఏదన్నా వింత వస్తువు తెచ్చి వాడే రాజైపోతాడేమోనని వాళ్లు మహా భయపడ్డారు. కాని సూర్యుడు వట్టి చేతులతో తిరిగి వచ్చాడు. అతను రాజుతో, నాన్నా, నీకు తెలియని వింతలేవీ నాకు కనిపించలేదు. అయితే మళ్ళీ బయలుదేరదామనుకుంటున్నాను. నువ్వు చిన్నతనంలో వాడిన దుస్తులు, కత్తి, నీ గుర్రము నాకు కావాలి అన్నాడు. రాజు మొదట ఆశ్చర్యపడి తర్వాత తన చిన్ననాటి దుస్తులు చిరిగిపోయాయని, కత్తి తుప్పు పట్టిపోయిందని, గుర్రం లేచి నిలబడలేనంత ముసలిదైపోయిందని అన్నాడు. అయినా సూర్యుడు వినిపించుకోలేదు. రాజు అతను కోరినవి ఇవ్వక తప్పలేదు. సూర్యుడు శిథిలమైపోతున్న దుస్తులు తొడిగి, కత్తికి తుప్పు కడిగి, నడుము కట్టుకుని అశ్వశాలకు వెళ్ళి లేవలేని స్థితిలో ఉన్న ముసలిగుర్రాన్ని చూశాడు. అతను బలవంతంగా లేవదీస్తుంటే ముసలిగుర్రం సకిలించింది. ఆ సకిలింపు వెంబడి సూర్యుడికిలా మనిషి మాటలు వినిపించాయి. నాకు నిప్పులు పెట్టు. సూర్యుడిది విని నిర్ఘాంతపోయి చితుకులు తెచ్చి మంట చేసి కాలే కట్టెలు తెచ్చి గుర్రం నోట్లో పెట్టాడు. వెంటనే గుర్రం లేచి నిలబడింది. అది ఒక్కసారి మెడ విదిలించి గిట్టలతో నేలను గోరాడింది. పరమానందం చెంది సూర్యుడు ఆ గుర్రం మీద ఎగిరి కూర్చున్నాడు. మరుక్షణమే అది వాయువేగంతో బయలుదేరి అరగడి లోపల రత్నాల చిట్టడివి చేరి అక్కడ ఆగింది. అది సూర్యుడితో, సూరా, నువ్విప్పుడు చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. ఈ చిట్టడివి మధ్య కూర్చుని ఉన్న ముసలిది మహాభయంకరమైన మంత్రగత్తె. దాని కంట పడితే నీ ప్రాణాలు దక్కవు. ఒకే క్షణంలో దాని చేతి కత్తి లాగేసి దాని తల నరికెయ్యాలి. అది తన మంత్రశక్తితో ఇక్కడి రాజును, అతని కుమార్తెను, పరివారాన్ని చెట్లుగానో పొదలుగానో మార్చేసింది. అది చేస్తే వాళ్ళు తిరిగి యథారూపం పొందుతారు అని చెప్పింది. సూర్యుడు ఏమాత్రమూ జంకక తన వెంట తెచ్చిన కత్తి చేతపట్టి వెనక నుంచి మంత్రగత్తెను సమీపించి ఎడమ చేత్తో దాని చేతిలోని కత్తి లాగేస్తూ కుడి చేత్తో ముసలిదాని కంఠం నరికేశాడు. మరుక్షణం చిట్టడివి మాయమైంది. అంతటా మనుషులు వెలిశారు. వారిలో రాజు, రాజకుమార్తె ఉన్నారు. రాజు సూర్యుణ్ణి చూసి, ఎవరు బాబూ నువ్వు ధరించిన దుస్తులు నా చిన్ననాటి మిత్రుడివి, నీకెలా వచ్చాయి అని అడిగాడు. సూర్యుడి తండ్రి సుధన్వుడని తెలియగానే ఆ రాజు అతన్ని కౌగిలించుకుని, నా పేరు శ్రీపుత్రుడు. మీ నాన్న నీకు చెప్పలేదా? చిన్నతనంలో మా ఇద్దరిది ఒకటే ప్రాణం. నన్ను, నా రాజ్యాన్ని గొప్ప ఆపద నుంచి కాపాడావు. ఆ పైన నా ప్రాణమిత్రుడి కొడుకువు. నువ్వు నా కుమార్తె మాలావతిని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషిస్తాను అన్నాడు శ్రీపుత్రుడు. సూర్యుడికి మాలావతిని చూసినప్పుడే ఆమె తన భార్య అయితే బాగుండునని అనిపించింది. అందువల్ల రాజుగారు అడిగిన వెంటనే తన అంగీకారం తెలిపాడు. అయితే తన రాజ్యానికి వెళ్ళి తండ్రి అనుమతి కోరి తిరిగి వచ్చి మాలావతిని వివాహం ఆడతానని శ్రీపుత్రుడితో అన్నాడు. అప్పుడు శ్రీపుత్రుడు ఒక ఉంగరం ఇచ్చి, ఇది నీ తండ్రికి చూపించు, ఆయన నన్ను గుర్తుపడతాడు అని చెప్పాడు. అలాగే అని చెప్పి సూర్యుడు తన రాజ్యానికి తిరిగి వచ్చి
రాజుకు జరిగిన విషయమంతా చెప్పాడు. సుధన్వుడు జరిగిన విషయమంతా విని చాలా సంతోషించాడు. అయితే సుధన్వుడి మనసులో ఒక అనుమానం మాత్రం అలాగే ఉండిపోయింది. ముగ్గురు రాజకుమారులలో తనకు పుట్టిన తన వారసుడు ఎవరా అని. అతడిలాంటి మీమాంసలో ఉన్న సమయంలో భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన ఒక బోయవాడు అతని ఆస్థానానికి వచ్చాడు. వెంటనే రాజుకు తనకు ఈ బోయవాడు ఏమైనా సహాయపడగలడేమోనన్న ఆశ కలిగింది. అతడు రాజకుమారులను పిలిపించి బోయవాడితో, వీరిలో ఒకడు వంటలక్క కొడుకు, ఒకడు దాసి కొడుకు, ఒకడు నా కొడుకు. వాళ్ళ చేతులు చూసి ఎవరు ఎవరి కొడుకో, నా కొడుకు ఎవరో చెప్పగలవా? ఎందుకంటే వీళ్లలో ఒకణ్ణి యువరాజు చెయ్యాలి అన్నాడు. బోయవాడు ముగ్గురు రాజకుమారుల చేతులు చూసి ఏకాంతంగా రాజుతో, ధీరుడనే పేరు గల ఆయన మీకు పుట్టినవాడు, సూర్యుడనే ఆయన దాసికి పుట్టినవాడు, వీరుడు వంటలక్క కొడుకు అని చెప్పాడు. రాజు హతాశుడైనాడు. ముగ్గురిలోకి సోమరిపోతూ అసమర్థుడు అయిన వాడు తన కొడుక, అందరిలోకి చురుకైన వాడు దాసీపుత్రుడా? అయినా తన కొడుకుకు రాజ్యం ఇవ్వక తప్పదు. అందుచేత ఆయన ధీరుణ్ణి రాత్రివేళ రహస్యంగా పిలిపించి, అశ్వశాలలో నా చిన్ననాటి గుర్రం ఉంది, దాన్ని చక్కగా మాలిష్ చేయించి దానిమీద ఎక్కి అది ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి వెళ్ళు అన్నాడు. ఆ ముసలితట్ట అన్నాడు ధీరుడు చీదరగా. అవునురా, అదే మన సూర్యుణ్ణి ఎంతో దూరం తీసుకుపోయింది అన్నాడు రాజు. ధీరుడు వెళ్ళి చూసేసరికి ఆ గుర్రం లేవలేని స్థితిలో ఉంది. లేస్తావా లేవవా అని అతను దాన్ని కొడుతుండగా సూర్యుడు వచ్చి, దాన్ని ఎందుకలా చావగొడుతున్నావు అన్నాడు. నాన్న దీన్ని ఎక్కి పొమ్మన్నాడు, ఇది లేచి నిలబడకుండా ఉంది అన్నాడు ధీరుడు. మాలావతిని తాను చేసుకోవటం రాజుకు ఇష్టం లేదని గ్రహించి సూర్యుడు, అలా అయితే దానికి నిప్పు పెట్టు అన్నాడు ధీరుడితో. అలా చేసేసరికి గుర్రం బలం వచ్చి లేచి నిలబడింది. ధీరుడు దానిమీద ఎక్కి వాయువేగంతో శ్రీపుత్రుడి నగరం చేరాడు. శ్రీపుత్రుడు అతన్ని చూసి, సూర్యుడే అనుకుని, తిరిగి వచ్చావా? మీ తండ్రి నీ పెళ్లికి ఒప్పుకున్నాడన్నమాట, ఉంగరం ఇచ్చెయ్యి అన్నాడు. ఏం ఉంగరం? నేను ఉంగరం మాట ఎరగనే అన్నాడు ధీరుడు. మీ తండ్రికి చూపమని నేను నీకు ఉంగరం ఇస్తేనే అన్నాడు రాజు. నాకు మీరు ఉంగరం ఎప్పుడు ఇచ్చారు అన్నాడు ధీరుడు. అతను సూర్యుడు కాదని శ్రీపుత్రుడు గ్రహించి అతన్ని వెంటనే నిర్బంధంలో పెట్టించాడు. ధీరుడెక్కిన గుర్రం మాత్రం తిరిగి వచ్చింది. ధీరుడికేదో ఆపద జరిగినట్టు రాజు గ్రహించి సూర్యుణ్ణి పిలిచి అతనికి జరిగినదంతా చెప్పి, మీలో ధీరుడు ఒక్కడే నిజంగా నా కొడుకు, వాడికేదో ఆపద జరిగింది, నువ్వే వాణ్ణి కాపాడాలి అన్నాడు. సూర్యుడు రాజు పాదాలు అంటుకుని, నేను దాసిదాని కొడుకునే ఉండి కూడా మీ దయ వల్ల రాజకుమారుడిలాగా పెరిగాను, మీ రుణం ఎలా తీరుతుంది? నేను ధీరుణ్ణి క్షేమంగా పంపేస్తాను, నాకు సెలవు ఇవ్వండి అన్నాడు. అతను గుర్రం మీద శ్రీపుత్రుడి రాజ్యం చేరి, ఇదిగో మీరిచ్చిన ఉంగరం అంటూ ఆయన ఉంగరాన్ని తిరిగి ఇచ్చాడు. ఇంతకుముందు నా ఉంగరం మాట ఎరగనన్నందుకు నిర్బంధంలో పెట్టింది నిన్ను కాదా అన్నాడు శ్రీపుత్రుడు. కాదు, అతను ధీరుడు, అతను నేను ఒక పోలికగానే ఉంటాం అన్నాడు సూర్యుడు. శ్రీపుత్రుడు ధీరుణ్ణి నిర్బంధం నుంచి విడుదల చేశాడు. అతను తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. సూర్యుడికి మాలావతికి వివాహం సక్రమంగా జరిగింది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.